హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ శర్మిష్ట. భయం, భయం, భయం. ఈ భయం చాలా భయంకరమైనది. మనల్ని ఏ పని చేయనివ్వదు, జీవితంలో ముందడుగు వేయనివ్వదు. అదే ఆ భయాన్ని పక్కన పెట్టి నిర్భయంగా మనం ఏ పనికి శ్రీకారం చుట్టినా దాన్ని ఇట్లే సాధించేయగలం. భయం అనేది మనిషి జీవితంలో ఎదుగుదలను ఆపేస్తుంది. కాబట్టి భయపడకండి. ఏ పనిని అనుకున్నా కాన్ఫిడెన్స్తో, డెడికేషన్తో ఆ పనిని కంప్లీట్ చేసి చూపించండి. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? చిన్నప్పుడు మనకి ఏదైనా పీడకలు వచ్చినప్పుడు మనం నిద్రలో ఉలిక్కిపడి లేచేవాళ్ళం. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు మనకు సర్ది చెప్పి దేవుణ్ణి తలుచుకుంటూ పడుకోమనో, హనుమాన్ చాలీసా చదువుతూ పడుకోమనో చెప్పేవారు. అవునా? లేదంటే వాళ్ళ ఒళ్ళో పడుకోపెట్టుకుని మనల్ని నిద్రపుచ్చేవాళ్ళు. ఎంత బాగుండేది కదా ఆ ఫీలింగ్. ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. అలాగే జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కోవాలన్నా మనకు మనం ధైర్యం చెప్పుకుంటూ ముందడుగు వేయాలి. చిన్నప్పుడు మనం సమ్మర్ వెకేషన్కి వెళ్తూ ఉండేవాళ్ళం. కొన్ని ఇయర్స్ ముందర వరకు నేను వెళ్తుండేదాన్ని. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఆ వెకేషన్కి వెళ్ళే ఆ ఫార్మాలిటీ అనేది తగ్గుతూ వచ్చింది ఈ కాలంలో. పాండమిక్ వల్ల అవ్వచ్చు, ఏ ఇతర కారణాల వల్ల అయినా అవ్వచ్చు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది. చిన్నప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన నేను మీకు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అదేంటో చూసేద్దామా మరి? నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు ట్రైన్లో. చాలా బాగుండేది జర్నీ, చాలా ఎంజాయ్ చేసేదాన్ని. తర్వాత నెమ్మదిగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడూ అమ్మ నాన్నలతోనే ఎందుకు, నాకంటూ ఇండిపెండెంట్గా నేను కూడా ఊరెట్లా వెళ్ళాలో తెలుసుకోవాలి కదా అని నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడాను. అమ్మ, నాన్న, ఇలా నేను ఒక్కదాన్నే ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను, ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేస్తాను అని. ఆడపిల్లను కదా, కొంచెం ఆలోచించారు, భయపడ్డారు, ఇలా వెళ్ళగలుగుతానా లేదా అని. అసలే నేను అయోమయం మేళం. ఎవరైనా స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, నేను కాదనను. అలానే వాళ్ళు భయపడ్డారు. సరే, నేను వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చాను, లేదు నేను మేనేజ్ చేసుకుంటాను, నేను వెళ్ళగలుగుతాను అని. కన్విన్స్ చేసిన కొద్దీ వాళ్ళు ఒప్పుకున్నారు మొత్తానికి. సరే, అంతా ప్యాక్ చేసుకుని అంతా రెడీగా ఉన్నాను. ఆ రోజు నెక్స్ట్ డే జర్నీ అనగా ముందు రోజు రాత్రి నాకు అస్సలు నిద్రపట్టలేదు. ఏదో తెలియని ఎగ్జైట్మెంట్. నేను ఒక్కదాన్నే ఊరెళ్ళబోతున్నానన్న సమ్ కైండ్ ఆఫ్ యూనో ఆ ఎగ్జైట్మెంట్ అనేది నాలో ఉండిందనమాట. సరే, తెల్లవారింది, అంతా రెడీ అయ్యాం. రైల్వే స్టేషన్కి బయలుదేరాం. రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. నేను ట్రైన్ ఎక్కేసి నా బ్యాగ్ అంతా సర్దేసుకుని నా సీట్లో కూర్చుని, విండో సీట్ మై ఫేవరెట్, ఆ విండోలోంచి మా అమ్మ నాన్నలతో మాట్లాడుతూ ఉన్నా. ట్రైన్ స్టార్ట్ అయ్యే వరకు మా అమ్మ నాన్నలు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. అదట్లా చేయి, ఇదట్లా చేయి, భయపడకు, ధైర్యంగా ఉండు, అది ఇది అని. సరే ఎన్నిసార్లు చెప్తారు జాగ్రత్తలు అని నేను నెగ్లిజెంట్గా ఉన్నాను. వెయిట్ చేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యే మూమెంట్లో మా నాన్న నాకు ఒక చిట్టి ఇచ్చి, నీకు భయం వేసినప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడు అని అన్నాడు. సరే అని అన్నాను. పాకెట్లో పెట్టేసుకున్నా. ట్రైన్ స్టార్ట్ అయింది. స్టేషన్ దాటిపోయింది. ఓకే, ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా నాలోనే ఉంది. విండో సీట్ కాబట్టి అట్లా ఎంజాయ్ చేస్తూ వ్యూని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ కూర్చున్నా. స్టేషన్స్ వస్తున్నాయి, పోతున్నాయి, ఎంతోమంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎవరెవరో కూర్చుంటున్నారు, ఎవరెవరో లేచి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలియని ఒక భయం నాలో స్టార్ట్ అయింది. అన్ని స్టేషన్స్ దాటుతున్నాం, కొత్త మనుషులు కనిపిస్తున్నారు, ఒక్క తెలిసిన మొహం లేదు. ఓకే అనుకుంటూ ఉన్నాను, కానీ నాలో ఉన్న ఇన్కన్వీనియన్స్ అనేది పోవట్లేదు. ట్రైన్ స్పీడ్ పెరిగింది. నాకేదో తెలియని కళ్ళు తిరుగుతున్నట్టు, తలనొప్పి వస్తున్నట్టు అనిపిస్తూ ఉండింది. ఎవరెవరో నన్ను కొంచెం అన్కంఫర్టబుల్గా చూస్తున్నారు. వాళ్ళ చూపులు అదో రకంగా ఉన్నాయి. ఆడపిల్లని కదా, పైగా ఒక్కదాన్నే ఉన్నాను. నాకు చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిని సహాయం అడగాలో అర్థం కావట్లేదు. వెయిట్ చేస్తున్నా ఇంకా నా వల్ల అవ్వలేదు. కళ్ళలో నీళ్లు తిరిగాయి. చాలా భయం వేసింది. అప్పుడు గుర్తొచ్చింది, మా నాన్న నాకు ఒక చిట్టి ఇచ్చాడని. అదేంటా అని నేను నెమ్మదిగా నా పర్సులో నుంచి తీసి ఓపెన్ చేసి చూసా. అందులో ఏముందో తెలుసా?
వినండి. మా నాన్న నా నెక్స్ట్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అని రాసించాడు. ఏమీ భయపడకు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అని రాసింది ఆ చిట్టీలో. అంతే. అది చూడంగానే అమ్మయ్యా అన్న ఫీలింగ్, ఎంత హ్యాపీగా ఉన్నాను. తల తిరగడం పోయింది, కడుపు నొప్పి పోయింది, కళ్ళలో నీళ్లు పోయాయి. ఆ కాన్ఫిడెన్స్ అలా అని పెరిగిపోయి ధైర్యంగా తలెత్తుకుని కూర్చున్నాను. ధైర్యంగా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అన్న కాన్ఫిడెన్స్తో. తర్వాత ఇంకా నేను ఆ జర్నీని ఇంకా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక మూమెంట్లో నాకు అనిపించింది, అరే నేను ఎంత భయపడ్డాను నేను ఇప్పటి వరకు. ఒక మనిషి నాతో, నాకు తెలిసిన మనిషి నాతోనే ఉన్నాడు, నా వెనకాల కంపార్ట్మెంట్లో ఉన్నాడు అన్న ధైర్యం నాకు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చింది, ఎంత కాన్ఫిడెన్స్ని ఇచ్చింది అని. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలానే జరుగుతుంది. ఒక్కనొక మూమెంట్లో మనకి ఎవ్వరూ లేరు, మనతో ఎవ్వరూ రారు అన్న మూమెంట్లో దైవం మానుష రూపేణ అన్నట్టు మనకి ఎవరో ఒకళ్ళు దేవుడు మనకి తోడుగా పంపిస్తాడు. అది స్నేహితుడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, మరి ఏ ఇతర పరిచయమైన మనిషి అయినా అవ్వచ్చు. నేను ఒకవేళ ఆ ట్రైన్లో ఉన్న మూమెంట్లో నేను ఆ చిట్టి ఓపెన్ చేయకుండా అలానే భయపడుతూ ఉండుంటే, నా భయాన్ని ఎవరైనా గమనించుంటే ఎంత ఇబ్బంది పడేదానో ఊహించుకుందామా? ఆ భయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని భయపెట్టేవాళ్ళు ఒకవేళ నా దగ్గరున్న పర్సులో డబ్బులు తీసేసుకుని ఉంటే, నన్ను బెదిరించుంటే, ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటుంటేనే చాలా భయం వేస్తుంది. కానీ నాలో ఉన్న ధైర్యం, నా వెనకాల కంపార్ట్మెంట్లో మా నాన్న ఉన్నాడు అని. అలానే చెప్పినట్టు జీవితంలో ఎవరో ఒకళ్ళు ఒక్కనొక మూమెంట్లో మనకు తోడుగా కావాలనిపిస్తుంది. ఆ తోడు మనకు దక్కుతుంది. ఒకవేళ నేను అలానే భయపడుతూ ఆ చిట్టి ఓపెన్ చేయకుండా అలానే కూర్చుని అమ్మో ఇప్పుడు నాకేమైపోతుంది ఏమైపోతుంది అని ప్యానిక్ అయి ఉంటే చాలా కష్టం అయ్యేది కదా నాకు. సేమ్ అలాగే మన జీవితంలో కూడా ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆటంకం వచ్చినా మనం భయపడి ఆగిపోతే మన జీవితంలో ఎదగలేం. ఆ జీవితంలో డెవలప్మెంట్ అనేది రాదు. అందుకే ఈ పని నేను చెయ్యగలను, ఈ ఆటంకాన్ని నేను దాటగలను అన్న కాన్ఫిడెన్స్తో అని నిర్భయంగా దాన్ని ఎదుర్కొని చూపిస్తే ఎలాంటి పనినైనా, ఎలాంటి కష్టాన్నైనా మనం ఎదుర్కోగలుగుతాం. ఈ మధ్య రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో సైంటిస్టులు కూడా చెప్తున్నారట, మనకు వచ్చిన రోగానికి, ఏ రోగమైనా కూడా మనం భయపడ్డాము అంటే ఆ రోగం మనల్ని తినేస్తుంది లోపల నుంచి. ఆ భయం అనేది పెరిగిపోయి మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. అందుకే ఎలాంటి రోగమైనా, ఎలాంటి పరిస్థితి అయినా మీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోకండి. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీయనీయకండి. మీ మెంటల్గా ఉన్న స్టెబిలిటీని డిస్టర్బ్ చేయకండి. ఎస్, నేను ఇది దాటగలను, నేను ఇది చేయగలను, నేను రికవర్ అవ్వగలను అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. మీ జీవితంలో చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది, చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. సో అది ఇవాళ ఎపిసోడ్. చూసారుగా, నచ్చిందా? మీ జీవితంలో మీరు అలా ఎదుర్కొన్న సంఘటనలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు జరిగిన అనుభవాలు మా కామెంట్ సెక్షన్లో తెలపండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.